అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురువు గారితో మాట్లాడి ఉగాది పంచాంగం ప్రకారం 2026లో శ్రీ పరాభవనామ సంవత్సరంలో 12 రాశుల వారికి కూడా ఏ విధంగా ఉందో గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు 2026 ఉగాది పంచాంగం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? హ్మ్. చాలా మంచి విషయం అడిగారు. ఈ యొక్క 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం అనగా మన హిందూ సంప్రదాయ ప్రకారంగా శ్రీ శాలివాహన శకం, హ్మ్. శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ యొక్క ఉగాది నుంచి 2026 ఉగాది నుండి కూడా వృషభ రాశి వాళ్ళకి కొన్ని విషయాలలో అభివృద్ధి పరంగా బాగుంది. కొన్ని విషయాలలోకొచ్చేటప్పటికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా అధికంగా ఉన్నాయి. ఏమిటి అంటే, ఈ వృషభ రాశి వారికి ఆహ్, రెండో ఇంట గురువు యొక్క సంచార ప్రభావం. తర్వాత మళ్ళీ మూడో స్థానంలోకి మారుతూ ఉన్నాడు. ఈ గురువు యొక్క ప్రభావము, తర్వాత నాలుగో ఇంట కేతువు, శని ప్రభావం కూడా కొన్ని కొన్ని ఆటంకాలను కలగచేస్తూ ఉంది. అయితే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ప్రస్తుతం బాగానే ఉంది. ప్రస్తుతం బాగానే ఉంది. బాగానే ఉంది. బాగుండడం కూడా ఏంటి అంటే చదువుకుంటున్న విద్యార్థులకి పాసవుతారు. వృషభ రాశిలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా. అలాగే ఈ వృషభ రాశి కూడా కృత్తికా నక్షత్రం 3 పాదాలు, అలాగే రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు, మొదటి పాదం, రెండవ పాదం కూడా వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులందరూ కూడా విద్యార్థులకి అందరూ కూడా ఎక్కువ శాతం పాస్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. చక్కగా పాస్ అయ్యి ఉన్నత చదువులకి, ఆ ఉన్నత చదువులు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి కొంతమందికి విదేశాలకు వెళ్లి కూడా చదువుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే దీంతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా బాగున్నాయి. ఇప్పుడు ప్రయత్నం చేసుకున్నట్టయితే విదేశాలకు వెళ్ళాలని వెంటనే నెరవేరే అవకాశం కూడా ఉంది. ఎవరికి? వృషభ వృషభ రాశి రాశి వాళ్ళకి. వారికి. వాళ్ళకు వీసా తొందరగా పుట్టడం కానీ, అంతే టైం అంతే. ఇప్పుడు అందరికీ ఎవరికో రాలేదని చెప్పేసి, మనకు రాదు అని అనుకోకూడదు. ఎవరి తలరాత వాళ్ళదే. వాళ్ళది. కాబట్టి మనం ప్రయత్నం చేయడమే ఆలస్యం. వెంటనే వీళ్ళకి వృషభ రాశి వాళ్ళకి విదేశీయాన యోగ అవకాశాలనేది పుష్కలంగా ఉన్నాయి. ఆల్రెడీ ఉద్యోగం ద్వారా ప్రయత్నం చేసినా నెరవేరుతుంది. లేదు చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారనుకోండి కొత్తగా, అటువంటి వాళ్ళు కూడా విదేశాలకు సంబంధించి ప్రయత్నం చేసుకున్నట్టయితే 100% నెరవేరుతుంది. ఇప్పుడు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా హ్మ్. ప్రతి ఒక్కరు కూడా జీవితం, జీవన విధానానికి మొదటి మార్గం ఏదైనా ఉందంటే ఉద్యోగం. అది వ్యాపారం కావచ్చు, లేదంటే ఉద్యోగం కావచ్చు. దీన్ని పురుష లక్షణం. ఏమిటి? పురుష లక్షణం. హ్మ్. ప్రతి మగవాడు కూడా ఖాళీగా ఉండకుండా తన ప్రయత్నం తను చేస్తూ వెళ్ళాలి. అలాగే టైం బాగున్నప్పుడు వెంటనే మనం అనుకున్న పని నెరవేరుతుంది. ఆ విధంగా ఇప్పుడు ఈ వృషభ రాశి వాళ్ళకి ప్రారంభంలో బాగానే ఉంది కాబట్టి, తప్పకుండా ఉన్నత ఉద్యోగ అవకాశాలనేది మాత్రం వీళ్ళకు తప్పకుండా నెరవేరుతాయి. ఎవరికి? వృషభ రాశి వాళ్ళకి నెరవేరుతాయి. విదేశీయాన యోగం అనేది కంపల్సరీగా జరిగి తీరే అవకాశం ఉంది. అలాగే స్వదేశంలో కూడా ఉద్యోగ అవకాశాలనేది మాత్రం ఉన్నాయి. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా నెరవేరుతాయి. అలాగే నూతన అన్నిటికి కూడా శ్రీకారం చుడతారు. నూతన కార్యక్రమాలంటే గృహయోగము, హ్మ్. వీళ్ళు కూడా వాహన యోగము, వస్తువులు, ఆభరణాలు ఇటువంటివన్నీ గూడా పుష్కలంగా అవకాశం ఉంది. కాకపోతే శని ప్రభావం ఒకటి కొంతవరకు వీళ్ళని కొన్ని కొన్ని విషయాలలో ఆటంకాలు కలగచేస్తూ ఉన్నాడు. అది కూడా ఏంటంటే, ఈ రాశి వాళ్ళు కొత్త పరిచయాలను పెట్టుకోకూడదు. ఆ! కొత్త వ్యక్తులను నమ్మకూడదు. ఎవరినైనా సరే నమ్మినట్టయితే మోసపోయే అవకాశం ఎక్కువ ఎక్కువ. శాతం ఉంది. ఓకే. అంటే తెలివి ఉన్నా ఒక్కొక్కసారి
మనకు తెలియక అర్థం గాక ఎదుటి వాళ్ళ చేతిలో మోసపోతూ ఉంటారు. హ్మ్. అటువంటి విషయాలలో ఈ వృషభ రాశి వాళ్ళు మోసపోయేటువంటి అంశాలే ఎక్కువగా కనపడుతున్నాయి. హ్మ్. హ్మ్. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొత్త వాళ్ళని నమ్మకుండా ఉండడము. నమ్మకండి. హ్మ్. మీ స్వశక్తి అంటే మీ సొంతంగా ప్రయత్నాలు మాత్రమే మీరు చేసుకోండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. హ్మ్. మిమ్మల్ని మీరు మీరు చెప్పండి. నమ్ముకోండి. ఈ సంవత్సరంలో మాత్రం మోసపోయేటువంటి అవకాశాలు అధికంగా కనపడుతున్నాయి. హ్మ్. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఈ వృషభ రాశి వాళ్ళు. కొన్ని హ్మ్. విషయాలలో ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చూసుకునేటప్పటికి ఎక్కువగా చర్మ వ్యాధులు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. హ్మ్. ఇవి అధికంగా కనపడుతున్నాయి శని యొక్క ప్రభావం వల్ల. కాబట్టి దానికి సంబంధించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. అలాగే వివాహ ప్రయత్నాలు మనం అనుకున్నట్టుగా నెరవేరుతాయి కానీ, కుటుంబ కలహాలు కూడా కలిగే అవకాశం ఉంది. కుటుంబ హ్మ్. కలహాలు అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, కాస్త ఎడబాట్లు కూడా కనబడుతున్నాయి. ఇటువంటి సమస్యలు కూడా అధికంగా కనపడుతున్నాయి. అలాగే వివాహం కావడము, మళ్ళీ ఏదన్నా ఇద్దరి మధ్య పొరపచ్చులతోటి ఎడబాట్లు అనేది జరగడము, ఇటువంటి సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి, వీలైనంత వరకు ఈ రాశి వాళ్ళు కూడా, వృషభ రాశి వాళ్ళు శివాలయాన్ని ఎక్కువగా సందర్శించాలి. శివారాధన చేస్తూ ఉంటే కొంతవరకు రాబోయేటువంటి సమస్యలన్నీ కూడా వైదొలిగిపోతాయి. అంటే పెద్ద పెద్ద సమస్యలు రాకుండా చిన్న చిన్న కామన్ చిన్న చిన్న విషయాలంటే ఎవరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అది పరిగణలోకి తీసుకొని దాన్ని చూసి భయపడాల్సిన అవసరము లేదు. కాబట్టి పెద్ద సమస్యలు రాకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా శివాలయాన్ని దర్శనం చేసుకోండి. శివారాధన ఎక్కువగా చేయండి. ఇంకా కూడా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు బియ్యం కానీ, లేదా చక్కెర కానీ, లేదా ఇంకా వేరే అయినా ఇతరత్ర ఏవైనా సరే నల్ల చీమలకి దానం చేయాలి. శనివారం, శనివారం రోజు నల్ల చీమలకు దానం చేయడం వల్ల వీళ్ళకు ఏదైనా సరే కర్మలన్నీ కూడా వైదొలిగిపోతాయి. నెగెటివ్ అనేది పోతుంది. పాజిటివ్ ఏర్పడుతుంది. దానివల్ల అధిక శుభాలు కలిగే అవకాశం ఉంది. హుహు. సంతాన విషయంలోను, ఆరోగ్య విషయంలోను, అలాగే మనం అనుకున్న ప్రతి పనిని సక్సెస్ కావడానికి ఈ విధంగా శనివారం, శనివారం నల్ల చీమలకి దానం చేయడంతోటి పూర్తిగా వీళ్ళకు అనేక విధాలు కూడా అనేక రంగాల వారికి కూడా కలిసి వస్తుంది. ఓకే. ఓకే. కాపోతే మళ్ళీ ఈ యొక్క శని ప్రభావం వల్ల వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. హ్మ్. కాబట్టి నష్టపోకుండా జాగ్రత్తగా ముందు జాగ్రత్త. అంటే జరిగిన తర్వాత చెప్పడం ఏమిటి అనేవాళ్ళు ఉంటారు. జరగక ముందే మనం చెప్తే ఏదైనా జాగ్రత్త పడతాం కదా! అనుకునేవాళ్ళు ఉంటారు. అందుకనేసే ముందుగా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా వాహన ప్రమాదాలు కావచ్చు, అధికంగా జరిగే అవకాశం కనపడుతుంది. ఎందుకు అంటే ఇది ఈ యొక్క శని యొక్క సంచార ప్రభావం వల్ల అధికమైనటువంటి వాహన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు ఆహ్, లేదా ఇవే గాకుండా ఇంక భూకంపాలు ఇటువంటి సమస్యలనేటివి అధికంగా ఉన్నాయి. ఇటు అపసవ్యకాల సర్పదోష ప్రభావము, అలాగే గ్రహాల యొక్క స్థాన ప్రభావాలు కుంభరాశిలో కుజుడు, అలాగే తర్వాత రాహువు ఈళ్ళందరూ కూడా ఉండడం వల్ల ఆటంకాలు అధికంగా కనపడుతున్నాయి. అధికంగా కనబడుతుంది. కనబడుతున్నాయి. వాహన ప్రమాదాలు, నష్టాలు. అయితే ప్రారంభంలో వాహనాలు కొనేవాళ్ళు కొనొచ్చు కానీ, ఆ తర్వాత కొనకపోవడం చాలా మంచిది. ఏది ఏమైనా సరే మీకు అందుబాటులో దగ్గరగా ఉన్నటువంటి ఎవరైనా పండితుల్ని, అనుభవం ఉన్నటువంటి పండితుల్ని సంప్రదించి వాహనం తీసుకునేటప్పుడు తగిన జాగ్రత్తగా పాటించి తీసుకోవాలి. ఎందుకంటే వాహనం అనేది మనకు కలిసి రావాలి కానీ నష్టాలు కలగకూడదు. అందులోనూ ఈ వృషభ రాశి వాళ్ళంతా కూడా శనివారం రోజు అసలు వాహనాలే కొనకూడదు. ఓకే. ఓకే. శనివారం రోజు అస్సలు కొనకూడదు. కొనకూడదు. శనివారం రోజు వాహనాలు ప్రారంభం కూడా చేయకూడదు. ఓకే గురుగారు. ఎవరైనా సరే వృషభ రాశి వాళ్ళందరూ కూడా. హ్మ్. అందువల్ల ఏది ఏమైనా సరే మీరు జాగ్రత్తగా ఉండడమే మేలు. ఆ! మా యొక్క కోరిక. హ్మ్. అందరూ జాగ్రత్తగా ఉండడానికి మా ప్రయత్నం మేము చేస్తూ ఉండాలి.
అందరూ బాగుంటే మేము బాగున్నట్టే కాబట్టి. అందుకనేసి వృషభ రాశి వాళ్ళు స్వగృహ ప్రాప్తి కలుగుతుంది. వాహన ప్రాప్తి కూడా ఉంది. కాకపోతే వాహన ప్రమాదాలు కూడా అట్లాగే అధికంగా ఉన్నాయి కాబట్టి, దానికి సంబంధించి ఇందాక మనము శివారాధన, హ్మ్. ఆయన మృత్యుంజయుడనమాట. దానికి సంబంధించినటువంటి మంత్రం పఠించడము, లేదంటే ప్రతిరోజు శివాలయాన్ని దర్శించడము, లేదు ఇంకా కూడా చెప్పాలి అంటే వీళ్ళు హ్మ్, కర్కోటకుడి అంటే మనం ఇందాక చెప్పుకుంటున్నాం అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల ప్రమాదాలు, నష్టాలు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి, వాటి నుంచి మనము బయటపడడానికి వాళ్ళే స్వయంగా మంత్రం గూడా పఠించుకోవచ్చు. ఆ మంత్రం ఏమిట్రా అంటే, ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. ఈ మంత్రాన్ని పఠించినట్టయితే శత్రు వినాశనము అంటే చెడు 10,000 చెడులున్నా గ్రహ దోషాలు కావచ్చు, నరదృష్టి కావచ్చు, లేదా ఎటువంటి దృష్టి దోషాలున్నా గూడా వాటన్నిటిని కూడా పటాపంచలు చేస్తూ నాకు ఐశ్వర్యాన్ని ప్రసాదించమని ఈ మంత్రార్థం. మనిషికి కావాల్సిందేమిటి? ముందు మొదటిగా ఆర్థికం, అలాగే ఆరోగ్యము, అలాగే ఆయుష్. హ్మ్. ఈ 3 ఉంటే చాలు మనిషికి. మిగతా అన్నిటిని కూడా తను మెయింటైన్ చేయగలడు. అవును గురువు. హ్మ్. ఆ 3 కూడా నెరవేరే అవకాశం అనేది ఉంటుంది. ఈ మంత్రం పఠించడం వల్ల. చక్కగా అలా దైవారాధన చేసుకోవడం, లేదంటే ఇంట్లోనే మీరు మంత్రం పఠించుకోవడం, లేదు ఇంకా వాళ్ళ వ్యక్తిగత జాతక ప్రకారంగా ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నట్టయితే, వీళ్ళు ఈ వృషభ రాశి వాళ్ళు ఆహ్, భైరవుడు ఏమిటి? భైరవుడు. భైరవుడు. భైరవునికి సంబంధించి ఈ భైరవుల్లో కూడా మనకు ఎన్నో రకాల భైరవులున్నారనమాట. ఎన్నో రకాల భైరవులంటే అంగభైరవుడు, కాలభైరవుడు, విజయ భైరవుడు, అలాగే స్వర్ణాకర్షణ భైరవుడు అని చెప్పేసి, లేదా ఇంకా చెప్పాలంటే రుద్ర భైరవుడు, శ్మశాన భైరవుడు, ఓకే. ఇలా అనేక రకాలైనటువంటి ఆ! భైరవులున్నారు. భైరవులున్నారు. వాళ్ళల్లో వీళ్ళు స్వర్ణాకర్షణ భైరవుడిని హోమం హ్మ్. స్వర్ణాకర్షణ భైరవ హోమాన్ని పఠించినట్టయితే సర్వ విధాల, సర్వ విధాల అటు ఆర్థిక పరంగా, ఇటు వివాహ పరంగా, అటు ఆరోగ్యపరంగా, అటు శత్రు వినాశనము ఇలా అనేక విధాల కూడా వీళ్ళకు బాగా చక్కగా కలిసి వస్తుంది. అలా ఈ యొక్క భైరవుని యొక్క హోమం జరిపించండి. విశేషంగా కలిసి వస్తుంది. ఇంకా కూడా చెప్పాలి అంటే అది హోమం అందరూ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కువగా అధికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళే చేసుకుంటే బావుంటది. చేసుకున్నట్టయితే బాగుంటుంది. ప్రతి ఒక్కరు చెయ్యాలా అనేదేమీ లేదు. అందులో మనం 3 మార్గాలు తెలియచేసాం. శివారాధన చేసుకోవడం, నిత్యం శివాలయాన్ని దర్శించడం వల్ల ప్రశాంతత ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. తర్వాత రెండవది మనం మంత్రం చెప్పాం. అది కూడా వాళ్ళంతట వాళ్ళే ఈ మంత్రాన్ని గూడా పఠించుకోవచ్చు. ఆ మంత్రం కూడా కనీసం 5 సార్లు, లేదంటే 27 సార్లు, 54 సార్లు, 108 సార్లయినా సరే పఠించడం అనేది ఎవరెవరి సమయాన్ని బట్టి వాళ్ళు ఆ మంత్రం పఠించడం వల్ల అనేక విధాలు కూడా కలిసొస్తుంది. ఎన్ని చేసినా కూడా కలిసి రావడం లేదు అనే వాళ్ళకి ఇందాక చెప్పినటువంటి భైరవ హోమం, స్వర్ణాకర్షణ భైరవ హోమం చేసినట్టయితే విశేషమైనటువంటి సర్వ కోర్కెలు నెరవేరుతాయి. కోరికలు. ఆ! వివాహం కానటువంటి వాళ్ళకి 100% వివాహం అయిపోతుంది. హ్మ్. సంతానం కలగనటువంటి వాళ్ళకి తప్పకుండా సంతాన యోగం కలుగుతుంది. ఆహ్, మన చుట్టూనే ఉంటూ మనకు మోసం చేస్తున్నటువంటి వాళ్ళు, శత్రువులు, ప్రత్యక్షంగా కనిపించే వాళ్ళు కావచ్చు, మనకు పరోక్షంగా అంటే కనిపించకుండానే మనకు నష్టాలు కలుగజేసే శత్రువులు కావచ్చు. శత్రు వినాశనము, శత్రు వినాశనం. వినాశనము అలా. అలాగే విద్యార్థులకి బాగుంది. పాసవుతారు. అలాగే విదేశీయాన యోగ అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి. అలాగే దీంతో పాటు గృహయోగ ప్రాప్తి కూడా ఉంది. గురుగారు మీరు హ్మ్. ఈ రాశి వాళ్ళు ఎక్కువగా మోసపోయే అవకాశాలున్నాయన్నారు కదా! అవును. మరి ఏదైనా వ్యాపారం చేయాలి అని అనుకుంటే అది నలుగురి మీద నమ్మకంతో అయ్యేది కదా! అవును. వ్యాపార పరంగా ఎలా ఉందంటారు? చాలా మంచి విషయం అడిగారు. వ్యాపార పరంగా
ఒకరే చేయలేకపోతే పార్ట్నర్‌షిప్ అంటే భాగస్వామిగా హ్మ్. చేయొచ్చా? చేయకూడదా? హ్మ్. అనంటే 100% చేతనైతే ఒక్కరే చేసుకోండి. అది నష్టమైనా, లేదంటే లాభమైనా. అర్థమైందా? హ్మ్. పార్ట్నర్‌షిప్‌గా ఎవరినన్నా కలుపుకొని చేయాలి అంటే 100% మోసపోయే అవకాశము ఉంది. నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఈ సంవత్సరం అధికంగా మోసాలకు గురి అయ్యే అవకాశం ఉంది. ఓకే. అందువల్ల ఎవరితోనైనా కలిసి పార్ట్నర్‌షిప్ పెట్టుకోనే వద్దు. ఓకే. చేతనైతే చెయ్యండి. లేకపోతే చేయకపోయినా పర్వాలేదు. అంటే మనం ఇంకా ఏదైనా జాబ్ జూసుకోవడం బెటరు. జాబ్ జూసుకోవడం బెటర్. బెటరు. లేదంటే మనం చేసేటువంటి అంత పెద్ద వ్యాపారాలు చేయకపోయినా చిన్న చిన్న వ్యాపారాలతోనే ప్రారంభం కావాలి. ఏదైనా ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది. చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి దాన్ని కాస్త మెల్లమెల్లగా పెంచుకుంటూ వెళ్తే పెంచుకుంటూ బావుంటది. పోతుండాలి. అయితే ఎప్పటికి అలాగే ఉంటుందా అంటే కాదు. తర్వాత కావాలంటే ఎవరినైనా పార్ట్నర్‌షిప్ చేర్చుకోవచ్చు. అది ఎప్పుడు? నెక్స్ట్ ఇయర్ అదే. చేయొచ్చు. అనుకూలత అంటే బట్టి. ఏమిటి అంటే దీనికి అర్థము, మనం చేసే సమయం బాగుందా? లేదా? అనేది ఇంపార్టెంట్ అవును. అన్నమాట. గుడ్ టైమా? బ్యాడ్ టైమా? బ్యాడ్ టైమా? దానికి అనుకూలంగా మనం ప్లాన్ చేసుకుంటే బావుంటది. బాగుంటుంది. గురుగారు వీళ్ళకి ఆదాయం, వ్యయం ఇవే విధంగా ఉన్నాయి? ఆ! మెయిన్ విషయాలదే. హ్మ్. ముందుగా చెప్పాలంటే. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆదాయం చూసుకుంటే 5, అలాగే వ్యయం చూసుకుంటే 14 అమ్మా! వృషభ రాశి వాళ్ళకి. హ్మ్. అందుకే ఒడిదుడుకులు ఎక్కువగా ఉన్నాయని చెప్పడం. ఓకే. అయితే ఆదాయము తక్కువుంది. వ్యయమనేది అధికంగా ఉంది. అవును. అంటే 14 ఖర్చు. 5లో 14 తీసేస్తే రూ. 9 లాస్‌లో ఉంది. నష్టాల్లో ఉన్నారు. హ్మ్. అందువల్ల వీళ్ళు ఎక్కువ శాతం వీలైనంత వరకు ఇందాక అదే చెప్పింది. ఒకరిని నమ్మొద్దు, మోసపోతారు. ఏదైనా సరే మంచైనా, చెడైనా మీ సొంతంగా మీరే చేసుకుంటే చాలా చేసుకోండి. మంచిది. అలాగే ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఆటంకాలు అధికంగా ఉన్నాయి కాబట్టి, ఇందాక మనం ఈ మంత్రం అదే చెప్పింది. ఏమిటి? ఐశ్వర్య మంత్రం. అవును. ఆర్థిక పరంగా అధిక నష్టాల్లో ఉన్నారు కాబట్టి, వీళ్ళకు అనంతమైన ఐశ్వర్యం కావాలి. అంటే ఎవరు ఏ రూపంలో, ఏ వృత్తి రూపంలో చేస్తూ ఉన్నా దాని నుంచి లాభం అనేది రావాలి కాబట్టి, లాభాల బాటలో కొనసాగాలి కాబట్టి, అందుకనేసి ఈ యొక్క ఆర్థిక మంత్రం అనేది హ్మ్. మనం తెలియచేసాం. అలాగే నష్టాలు అధికంగా ఉన్నాయి కాబట్టి, ఆ నష్టాల పాలు కాకుండా దాని నుంచి బయటపడడానికి ఈ మంత్రం ఎంతో ఉపయోగపడుతుంది. తరువాత అలాగే రాజ్యపూజ్యము, అవమానము. ఇక్కడ చూసుకుంటే రాజ్యపూజ్యము విషయానికొచ్చేటప్పటికి గౌరవం 5, అవమానం 4. ఓకే. హ్మ్. ఇక్కడ ఆహ్, గౌరవార్థం 1 ఎక్కువగా ఉంది. హ్మ్. 5 మంది గౌరవించే వాళ్ళుంటే, నలుగురు అవమానించే వాళ్ళున్నారు. అయితే 5 మందిలో నలుగురిని తీసేస్తే ఒకరు మనల్ని అధికంగా ఇష్టపడేవాళ్ళు, ఉన్నారు. మనమల్ని అభిమానించేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు ఉన్నారు అని అర్థం. కాబట్టి అది చాలు. మనసుకి సంతృప్తినిస్తుంది. ఇక్కడ గౌరవ మర్యాదలకేమి లోటు లేదు. గౌరవ మర్యాదలకి ఎటువంటి లోటు లోటు లేదు. లేదు. ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో మాత్రమే మనము తగిన జాగ్రత్తగా ఆహ్, హ్మ్, ప మనం ఆచరిస్తూ ఏది చెయ్యాలో, ఏది చేయకూడదో తెలివిగా వ్యవహరించినట్టవుతే, దానికి తోడు ఇందాక మనం చెప్పిన మంత్రం గూడా పాటించుకుంటూ కొనసాగితే వీళ్ళకు విశేషంగా కలిసి వస్తుంది. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.